ఉండవెల్లి మంగళగిరి నియోజకవర్గం గుంటూరు జిల్లా. ఇక్కడున్న ల్యాండ్ పూలింగ్ అయితే వీళ్ళకి సంబంధించిన విషయాలు ఇక్కడున్న జనాభాని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు నిరంజన్ అండి. చెప్పండి. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ గురించి చాలా గొడవలు జరిగినాయండి. మా దగ్గర బలవంతంగా అలా భూములు లాక్కుందామని చాలా ప్రయత్నించారు. కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండబట్టి మాకు ఈ మాత్రమన్నా ధైర్యంగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు మా ఉండవల్లి గ్రామంలో వచ్చి కూడా చాలా మా రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని అన్నీ పైకి తీసుకెళ్ళడం జరిగింది. మాకు మాత్రం నోటీసులు అవి ప్రీ నోటీసులు అని చాలా నోటీసులు పంపించారు తీసేసుకుంటామని. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం వలన ఆయన వచ్చి మా గ్రామానికి వచ్చి మా గ్రామాన్ని సందర్శించి మా కూరగాయలు ఎన్ని రకాల పంటలు పండుతున్నాయి మొత్తం గమనించి మొత్తం మనకల్లా ఇక్కడ పండింది యాపిల్ ఒకటి, పనస పండు ఒకటి, ఇవి తప్పితే అన్ని పంటలు పండుతాయి. కూరగాయలు, ఆకుకూరలు అన్ని, క్యారెట్లు, అరటిపళ్ళు, దోసకాయలు, బెండకాయలు అన్ని ఆకుకూరలు, పూలు అన్నీ పండుతాయి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు ఇక్కడ చాలా సహాయం చేశారు. ఒక విధంగా చెప్పాల్సి వస్తే మా భూములు కోల్పోయాం అనే స్థితిలో ఆయన వచ్చి మమ్మల్ని చాలా బాగా రక్షించారు. థ్యాంక్ యూ అండి. పవన్ కళ్యాణ్ గారికి మేము ఈ విధంగా మేము చాలా కృతజ్ఞులై ఉన్నాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు శాంతిరాజు. ఉండవల్లి గ్రామం, రాజధాని పరిధిలో ఉన్న మా ఉండవల్లి గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా ఆదుకున్నారండి. చాలా అంటే చాలా. మేము ఈ స్థితిలో ఉన్నామంటే పవన్ కళ్యాణ్ గారే కారణం అండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే ఉండవల్లిలో పూలు రెండింటికి మేము డైలీ రెండింటికి వెళ్ళి పూలు కోస్తామండి. పూలు కోసే దానికి కూడా పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. అదేమంటే చంద్రబాబు ఉన్నాడు, మీరు 4ంటికి రండి 5ంటికి రండి అని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే పోలీసులే మా ఉండవల్లిలో గస్తీ కాసి మా రైతుల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నెలన్నర ఆ రోజులు కూడా కొట్టించి చంద్రబాబు గారు చాలా దారుణం చేశారండి మా ఉండవల్లిని. ఉండవల్లి అంటే ఒకప్పుడు గుర్తింపు ఏంటంటే అనంతపద్మ స్వామి గుడి గుర్తింపు అండి. బాగా ఫేమస్ అండి అనంతపద్మ స్వామికి. మీరు చూసినట్టయితే చాలా ఫేమస్ అండి. అలాంటిది ఉండవల్ని నామరూపాలు లేకుండా చేశాడండి చంద్రబాబు గారు. అసలు మరీ ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు పోలీసులు చాలా గస్తీ కాస్తున్నారు. ఎలా ఉందంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. ఉండవల్లి అడుగు పెట్టాలంటే ఎవరైనా డబ్బున్న వాళ్ళు అడుగు పెట్టాలి, కానీ వేరే వాళ్ళు అడుగు పెడతానికి వీలు లేకుండా చేశారు. రైతు అనేవాళ్ళు లేకుండా ఉండవల్లిలో నాశనం చేయాలని చూస్తున్నారు చంద్రబాబు గారు. అలాంటిది అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఉండవల్లిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రైతులు తప్పించి వేరే వాళ్ళని వెళ్ళనీయకుండా మమ్మల్ని ఆపేశారు. మేము రైతు అని పేరు చెప్పుకొని పాస్బుక్ చూపించుకొని మరీ వెళ్ళాల్సి వస్తుంది. పొలాల్లోకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అవును, సొంత పొలంలోనే మా పాస్బుక్లు చూపించుకొని పోలీసులకి మేము చెప్పి వెళ్ళాల్సి వస్తుంది. అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మేము ఉండవల్లి. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు చాలా రకాల పంటలు పండుతున్నాయి, చాలా రకాల బెనిఫిట్స్ మాకు ఉన్నాయండి. అది పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల. జై జనసేన, జై హింద్. పార్టీకి ఏం చేస్తుంది బెనిఫిట్ అనేది ఇక్కడ ఉండి విజయం సాధించిన జనసేన ఆధ్వర్యంలో విజయం సాధించిన డంపింగ్ ఇక్కడ మన గుంటూరు జిల్లాలో ప్రత్యేకించి జనసేన పార్టీ పరిస్థితి ఇప్పుడు వేగం పుంజుకుంటుందని చెప్పాలి. నేను సెప్టెంబర్లో అమెరికా నుంచి రావడం జరిగింది. అప్పటికిప్పటికీ పరిస్థితులు క్రమక్రమేణా మెరుగుపడుతున్నాయి. ప్రత్యేకించి ఉండవల్లి గురించి చెప్పాలంటే రైతుల సమస్యలు, రైతుల ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఆగిందండి. సో మంగళగిరి నియోజకవర్గం చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ప్రజలు ఎప్పటికన్నా మంచి డెసిషన్ తీసుకుంటారన్న గట్టి నమ్మకం. మీరు భూముల సమస్యలనే కాదు, ఏ సమస్యలైనా పరిష్కరించాలంటే జనసేన ప్రభుత్వం రావాలి. సో దయచేసి ప్రజానీకాన్ని అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. అట్లాగే మేము వేమూరు కాన్స్టిట్యున్సీలో కూడా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాము. అక్కడ కూడా ఇప్పుడు మనకి మంచి సానుకూల పరిస్థితులు అన్నీ సంభవిస్తున్నాయి. రీసెంట్గా మేము ఒక 15 జెండా స్తంభాల ఆవిష్కరణతో ఒకసారి వేమూరులో
ప్రత్యర్థులు ఉడికిపడే విధంగా కార్యక్రమం ఒకటి విజయవంతంగా నిర్వహించాము. అట్లాగే ప్రతి చోట కూడా ఎలక్షన్ కూడా వచ్చేలోపు ప్రతి జన సైనికుడు కూడా మీ వంతుగా మన పార్టీ కార్యాలయాలు కానీ జెండా స్తంభాలు కానీ ఆవిష్కరించి పార్టీ సంస్థాగత నిర్మాణంలో మీరందరూ పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లా సోదరుడు రాజా మేలవరపు తన ఉద్యోగం గురించి కొన్ని రోజులు సెలవు పెట్టి వచ్చి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. జై జనసేన, జై జనసేన. ఉండవల్లిలో ఉన్న పరిస్థితి ఇదండి. సో ఇక్కడున్న ల్యాండ్ పూలింగ్ని దీన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల, ఆయన అడ్రస్ చేయడం వల్ల ఇక్కడున్న రైతులకి, ఇక్కడ పనిచేసే వాళ్ళకి కూడా ఒక ఊరట లభించిందని చెప్పి అనుకుంటున్నారు. ఒక మెరుగైన సమాజం కోసం జనసేన. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.